ఏ చెప్తా తీయలేరా కోళ్ళు కొద్దాం. నాటుకోడే కావాలి మరి. నాటుకోళ్ళు కొద్దాంలే కానీ ఎక్కడున్నాయి మరి నాటుకోళ్ళు? మన గణేష్ గారి దగ్గర లేవే. పా మరి ఇప్పుడే ఇల్లు ఇదేనా ఇల్లు? ఏం లేదు కోళ్ళే వచ్చినాం ఉన్నాయి కానీ ఎంత నడుతుంది? 300 చేస్తారా? అదే 400 చేస్తారు బిడ్డ. పోయి తీసుకురా. సరే సరే డౌన్కి సరే రేపు కూర్చోండి. భజన ఎంత ఎంత నాన్న? ఇగో పట్టుకో. 5 రూపాయలకి వచ్చిందా? కోడి కూడా వచ్చిందా? రేపు ఎత్తావులే డబ్బులు. ఇవేమి ఆడిపోమే సర్లే కానీ చేసిరా. The next day. ఉన్నమానే కదన్నా? ఏంది రాజు నాకు ఇట్లా వచ్చినావు? ఏం లేదా కదన్నా? కోడి తీసుకురా. తీసుకురారా చెప్తాను. ఏంద్రా కోడి పోయింది? ఎంత పని చేస్తారు అనుకోలేదు. కోడి పోయిందన్నా. వెనకదేమో పట్టండి. మా కోడి తగ్గట్లేదు. యాడికి పోయిందో సీను. కోళ్ళు పోయినట్టు తెలిసింది. అయితే జాగ్రత్తగా ఉన్నాడు. అదే గమ్మెట్టు మంచిగా. కోడి పోయిందా తమ్ముడు? నీది కూడా పోయిందా? కోడి పోయినరా? కోళ్ళు ఎట్టిపోతే ఎట్రా? అరే ఎనుకుదాం పంట రే. పదండ్రా పంటరా. అరే అట్లా పంట ఈ దిక్కుని వెళ్ళరా. నేను ఇటు వెళ్తా. దొరకలేదురా. ఎలా రా? ఎటు పోయినాయిరా? ఏం మరి రే మరి ఎనుకుదామా? మళ్ళీ ఎనుకుదాం పడంట. ఏందిరా అన్న ఇట్లా చేసు? కోళ్ళు అన్ని పోయింది. కోళ్ళు ఎలా పడతాయా? నాకు తెలిసిన ఈ సమస్య నాకు అర్థమైనది. చెప్తా వినండి. చెప్పండి రాదు. ఊరికి ఉత్తరాన, ఊరికి దక్షిణాన గడ్డి పొదలలో నేను చెప్పిన దారి వెంట దాచుకుంటా వెళ్ళండి. నీకు దారి తప్పకుండా దొరుకుతుంది. అరే స్వామి రామ కూడా ఓ గరన్నా కోడి దొరికినాయి. మనయేనా? ఓ మన కోడాలే ఉందన్నా. ఇటు ఇటు చూద్దాం పండి. మన కోడి అన్నా. డబ్బులు ఇచ్చి మోసం చేయమన్నాడు అన్న నన్ను. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.